మై ఛానల్. సో ఫస్ట్ బైరవి సాధనది ప్రాసెస్ అదంతా తెలుసుకుందాము. సో ఫస్ట్ ఏంటంటే దీనికి కావాల్సినవి మనకు స్తుతి కావాలి. స్తుతి అయిపోయిన తర్వాత ఒక తాయత్ ఇస్తారు మెడలో భైరవి దేవిది. తర్వాత చేతుకు కట్టుకోవాలి. తర్వాత ఒక కుంకుమ ఉంటుంది అది. తర్వాత మనకు ఒక బ్లౌజ్ పీస్ ఉంటుంది అనమాట రెడ్ కలర్ది అది. సో ఇవన్నీ మనకు కావాలి. సో ఇవన్నీ మనము ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు, లేదు అంటే హైదరాబాద్లో ఉండే వాళ్ళైతే ఈశాన్ లైఫ్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ మనకు దొరికిపోతాయి. ఫోటో కూడా ఉంటుంది. ఇంత చిన్నది ఇస్తారు ఆ కిట్లో మాత్రం. మీకు లేదు చిన్నది వద్దనుకుంటే పెద్దది కొనుక్కోవచ్చు. అది అరౌండ్ 150-200 ఉంటుంది అనమాట. సో సో ఇప్పుడు మనం ఒక్కొక్కటి తెలుసుకుందాము. అసలు ఇది ఎప్పుడు చేయాలి అనేది అసలు పూజ. సో Jan 21st స్టార్ట్ అవుతుంది. 11 days పూజ అనమాట. 11 days కాదు, Jan 11th వరకు 21 days పూజ ఇది. సో మనకు Feb 11th అయిపోతుంది. ఆ రోజు కల్మినేషన్ డే ఉంటుంది అనమాట. సో 21 days మనం చాలా శ్రద్ధగా పూజ చేయాలి. అండ్ దెన్ వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ షుడ్ వి టేక్ అనేది ఫస్ట్ థింగ్. సో దీంట్లో ఓన్లీ మనము నాన్ వెజ్ అయితే అస్సలు తినకూడదు, ఓన్లీ వెజ్ ఫుడ్ తినాలి. వెజ్ ఫుడ్లో కూడా కొంచెం జింజర్ గార్లిక్ ఇవన్నీ ఏమీ వేసుకోవద్దు. కానీ కొంతమంది ఇంకా లేదు మాకు అలవాటు ఉందనుకుంటే ఇంకా తిన్నారు, బట్ నేనైతే తినలేదనమాట. ఐ వాస్ ఫాలోయింగ్ మ్యాక్సిమం స్టెప్స్, అసలు ఏది తప్పు చేయకుండా. ఎందుకంటే ఫస్ట్ టైం కదా, మనకు అది క్యూరియాసిటీ ఉంటుంది కదా, ఇట్లా చేయాలి అట్లా చేయాలి అనేది. సో అందుకనేసి ఐ వాస్ ఫాలోయింగ్ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ పీరియడ్స్ టైంలో చేయొచ్చా చేయకూడదా అనేసి. సో అస్సలు టెన్షన్ తీసుకోవద్దు, యూ గైస్ కెన్ డూ ఇట్. నేను ఫస్ట్ టెన్షన్ పడ్డాను, ఎందుకంటే మా ఇంట్లో కొన్ని పాటిస్తానమాట. ఐ రెస్పెక్ట్ ద డెసిషన్స్. సో కానీ ఏం పర్లేదు, చేయొచ్చు. అండ్ దెన్ వాట్ కైండ్ ఆఫ్ హెర్బల్ ప్రోడక్ట్స్ షుడ్ బి యూజ్ అనేది. సో హెర్బల్ ప్రోడక్ట్స్ ఏ స్టోర్కి వెళ్ళినా కూడా మీకు ఉంటాయి, అది ఇది అనేది ఏమి ఉండదు బ్రాండ్ అనేది. సో ఏ హెర్బల్ దానికి వెళ్ళినా కూడా తీసేసుకోవచ్చు. లేదు మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటా అన్నా కూడా ఇంట్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అండ్ దెన్ వాట్ షుడ్ స్తుతి మార్నింగ్ చదవాలా ఈవినింగ్ చదవాలా అనేది చాలామందికి డౌట్ ఉంటుంది. సో స్తుతి అనేది 3 times చదవాలి మనము. సో కానీ 2 times మార్నింగ్ చదివేసి ఇంకో 1 time ఈవినింగ్ చదువుతా అంటే అలా కుదరదు. చదివితే అన్ని 3 times ఒకేసారి చదవాలన్నమాట, మార్నింగ్ అయినా లేదంటే ఈవినింగ్ అయినా. నేనైతే మార్నింగ్ 3 times చదివేదాన్ని, ఈవినింగ్ కూడా 3 times చదివేదాన్ని. సో అది మీరు చూస్ చేసుకోండి, బట్ మేక్ షూర్ దట్ 2 times 1 time అలా కాకుండా చూసుకోండి. అండ్ దెన్ వాట్ ఫుడ్ షుడ్ బి ఆఫర్ టు దేవి. సో ఏదైనా స్వీట్ చేసి పెట్టవచ్చు రోజు, మీ ఇష్టం. లేదు అంటే ఆల్రెడీ మనం పెసర్లు ఇంకా బ్లాక్ సెసమీ సీడ్స్ అవి ఆఫర్ చేస్తాం దేవికి రోజు. అండ్ వాట్ డ్రెస్ షుడ్ బి వేర్. దీనికి ఒక పర్టికులర్ డ్రెస్ అనేది ఉండదు, కానీ ఐ ప్రిఫర్డ్ లైట్ క్లోత్స్ అనమాట. సో దే సే అంటే చాలామంది అంటారు లైట్ కలర్స్ వేసుకుంటే కొంచెం ఆబ్వియస్లీ మనకి పీస్ అనిపిస్తుంది కదా, లైట్ కలర్స్ వేసుకుంటే సేమ్ ఇలా అనమాట డార్క్ కలర్స్ కన్నా. అండ్ దెన్ హౌ మెనీ టైమ్స్ షుడ్ బి ఈట్ అండ్ వెన్ షుడ్ బి ఈట్. సో హౌ మెనీ టైమ్స్ షుడ్ బి ఈట్ అంటే ఓన్లీ 2 meals per day ఓన్లీ. అండ్ దెన్ వెన్ షుడ్ బి ఈట్. సో వెన్ షుడ్ బి ఈట్, ద ఫస్ట్ మీల్ షుడ్ బి ఆఫ్టర్ 12 o'clock. సో పూజ అంతా అయిపోయాక మనము 12 o'clockకి తినాలన్నమాట. నేను ఆఫీస్కి వెళ్ళేదాన్ని కాబట్టి నాకు బట్ స్టిల్ అలవాటు అయిపోయింది. ఐ యూస్ టు ఈట్ ప్రాపర్లీ ఓన్లీ. నాకు అలా అరే హంగ్రీ ఉన్నాను అలా అదేం లేదు. అండ్ దెన్ హౌ మచ్ గ్యాప్ షుడ్ బి దేర్ ఇన్ బిట్వీన్ ద మీల్స్. సో బేసికలీ బిట్వీన్ ద ఫస్ట్ మీల్ అండ్ సెకండ్ మీల్ దేర్ షుడ్ బి 4 to 5 hours గ్యాప్. నేను ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత స్నానం చేసేసి పూజ చేసిన తర్వాత తినేదాన్ని మళ్ళీ సెకండ్ మీల్. గ్యాప్స్లో షుడ్ బి హ్యావ్ స్నాక్స్ అనేది ఎస్ యూ కెన్ హ్యావ్, బట్ పెసర్లు కానీ ఏదైనా ఫ్రూట్ కానీ, బట్ సాల్ట్ లేకుండా ఇలా పెప్పర్ ఇవన్నీ లేకుండా. అండ్ గ్రౌండ్నట్స్, ఉడకబెట్టిన గ్రౌండ్నట్స్ యూ కెన్ హ్యావ్ దీస్ అనమాట. అండ్ మార్నింగ్ ఎప్పుడు చేయాలి అండ్ ఈవినింగ్ ఏ టైం లోపు అంటే ఐ యూస్ టు డూ బిఫోర్ 8 నేను కంప్లీట్ చేసేదాన్ని. 8కి ఐ యూస్ టు హ్యావ్ మై మీల్స్. అండ్ దెన్ ఈవినింగ్ అయితే ఇది, మార్నింగ్ కూడా 8 లోపు పూజ కంప్లీట్ చేసేదాన్ని. సో కమింగ్ టు స్నానం అనేది 2 times చేయాలి, మార్నింగ్ అండ్ ఈవినింగ్. హెడ్ బాత్ అనేది మీ ఇష్టం, కానీ నేను మాత్రం 2 times చేసేదాన్ని హెడ్ బాత్ కూడా, మార్నింగ్ అండ్ ఈవినింగ్. సో ఇప్పుడు మొత్తం డౌట్స్ అన్నీ క్లియర్ అయ్యాయి కాబట్టి సో అసలు ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాము. సో ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ మనం అన్నీ ముందు రోజు వరకు అన్నీ రెడీ చేసేసుకోవాలన్నమాట. అయిపోయిన తర్వాత తాయత్ మెడలో కట్టుకోవాలి, చేతుకు కట్టుకోవాలి, పూజ అన్నీ పెట్టేసుకొని ముందు రోజు నైట్
దాంట్లో వామాకు కానీ నీమ్ నీమ్ లీఫ్ కానీ వేపాకు అది హనీలో వేసేసి మిరియాలు వేసేసి నానబెట్టేసుకోవాలన్నమాట నైట్. అండ్ దెన్ మార్నింగ్ పూజ అంతా మనం హారతి ఇచ్చాక మనము దేవుడికి పెసర్లు అండ్ బ్లాక్ సెసమి సీడ్స్ 2 బౌల్స్ తీసుకొని దాంట్లో కొన్ని కొన్ని వేయాలన్నమాట. అది మనము దేవికి ఇస్తున్నట్టు అనమాట, అండ్ దేవుడికి పూజ పెడుతున్నట్టు. అండ్ దెన్ స్తుతి అదంతా చదివాక మొత్తం అది ఇంకొకటి సపరేట్గా 2 బాక్సెస్ పక్కన పెట్టుకోండి. ఇది అంతా అయిపోయాక పూజ అయిపోయాక అవి 2 తీసేసి దాంట్లో వేయాలన్నమాట. మళ్ళీ మనము సేమ్ దానికి ఏమంటారు నెక్స్ట్ డే కూడా ఇలా చేయాలన్నమాట. ఏదైతే మనం నైట్ పెట్టుకున్నాం కదా ఇది వేపాకుది కానీ వామాకుది కానీ అదే మీ పూజ అంతా అయిపోయాక యూ కెన్ హ్యావ్ ఇట్ తినొచ్చు. అండ్ దెన్ లెమన్ వాటర్ తాగొచ్చు అనమాట. అంటే దాంతో పాటు అది అయిపోయాక యూ కెన్ హ్యావ్ లెమన్ వాటర్. సో ఇదేంటంటే మెయిన్ అలా చేయాలి ఇలా చేయాలి అనేది కాకుండా మనస్ఫూర్తిగా పూజ చేయాలన్నమాట. సో చాలామంది వీడియోస్లో అలా చేయాలి ఇలా చేయాలి, సో మీరు ఎన్ని వీడియోస్ చూస్తే అన్నీ చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. సో అలా కాకుండా మీకు ఎలా చేయాలనుకుంటున్నారో అంటే కొన్ని బేసిక్ తెలుసుకోండి. ఆ బేసిక్ తెలుసుకుంటే చాలు, డీటెయిల్గా అవసరం లేదు. కల్మినేషన్ డే రోజు కూడా మీకు వీడియో ఇస్తారు, మీకు ఒక లింక్ పంపిస్తారు, దాంట్లో క్లియర్ ఉంటుంది స్టెప్ బై స్టెప్ ఏం చేయాలో అనేది. సో ఆ రోజు కూడా కంగారు పడకుండా క్లియర్గా చేయండి 21 days. సో నేను అంటున్నాను కదా చాలా పీస్ ఉంటుంది ఆల్ దీస్ 21 days. మీకు ఇంకేమైనా కూడా డౌట్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్, ఐ డెఫినెట్లీ టెల్ యూ గైస్. అండ్ దెన్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద లవ్. అంటే అసలు నేను వీడియోస్ అప్లోడ్ చేయకపోయినా కూడా చాలామంది ఫాలో అవుతున్నారు, సబ్స్క్రైబ్ అవుతున్నారు. సో అందుకని మీకు ఈ వీడియో కానీ నచ్చి ఉంటే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్